నీవు అగ్ని నుండి జనించావు సఖీ. ఇక నీ భర్తలు మంత్రప్రసాదంగా జన్మించారు. మీలో ఎవరూ కూడా పురాతన రక్తపు ఛాయలతో జన్మించిన వారు కారు. సర్వేశ్వరుడు మీకు దివ్యమైన జన్మలను ఎందుకిచ్చాడంటే మీరు లోకంలో నవ వ్యవస్థను నిర్మించగలరని. బావ యుధిష్ఠిరుడు ఈ లోకాన్ని న్యాయంతో ధర్మంతో పరిపాలించి మంచి చేస్తారు. వారి వంశోద్ధారకుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్నాడు. విధి వానిని గర్భంలోనే హతమార్చి మళ్లీ జీవితాన్ని దానంగా ఇచ్చింది. అంటే వాని శుద్ధీకరణ కూడా పూర్తయింది. సఖీ, ఈ బలిదానం కేవలం నీవు నీ కుటుంబంలోని వారు చేసింది కాదు. ఇది సమస్త ఆర్యావర్తము చేసిన బలిదానం. కనుక నీవు నీ దుఃఖాన్ని విస్మరించు. ఆర్యావర్తంలోని ప్రజల శ్రేయస్సును గురించి ఆలోచించు. సమస్త ప్రజల ఉద్ధరణ గురించి ఆలోచించు. ఇదే నీ కర్తవ్యం.